కొరియా 15వ పార్లమెంటరీ ఎన్నికలలో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తిరుగులేని మెజారిటీతో గెలిచారు. ఆయన నేతృత్వంలోని వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా దాని మిత్రపక్షాలు ఏకంగా 99.93% ఓట్లను సాధించాయి. దేశంలోని కేవలం 0.07% మంది ప్రజలే అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. మార్చి 15న జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం మీద అత్యధికంగా 99.99% పోలింగ్ నమోదైంది. 687 మంది ఉత్తర కొరియా సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నూతన సభ్యులతో సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ సమావేశమై కిమ్ను మళ్లీ దేశ అధ్యక్షుడిగా ఎన్నుకునే అంశంపై ప్రకటన చేయనుంది. వాస్తవానికి ఉత్తర కొరియాలో నడిచేది కిమ్ నియంతృత్వ పాలనే. అక్కడి సుప్రీం పీపుల్స్ అసెంబ్లీని రబ్బరు స్టాంపు లాంటిది అని పరిశీలకులు చెబుతూ ఉంటారు. అయితే ఓటర్లకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఇస్తున్నాము అనే ప్రచారం చేసుకునేందుకు 0.07 మందికి వ్యతిరేక ఓటు వేసే అవకాశాన్ని కిమ్ జోంగ్ ఉన్ ఇచ్చారు అని అంటున్నారు.